ప్రస్తుతం మన హన్మకొండలోనే ఒక ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ న్యాయం కోసం సుప్రీంకోర్టుకు సైకిల్ యాత్ర అనే ఒక 60 సంవత్సరాల వృద్ధుడైతే ఒక సైకిల్ యాత్ర అయితే ప్రారంభించాడు. తన అసలు ఏంటి ఏ విధమైన న్యాయం అనేది వాటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈయన చేసిన ఫ్లెక్సీ ప్రకారంగా న్యాయం కోసం సుప్రీంకోర్టు సైకిల్ యాత్ర 17/1/2019లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్గా పోటీ చేసిన నన్ను విత్డ్రా కోసం కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, చిన్న పెద్దిరెడ్డి గారు కలిసి బలవంతంగా విత్డ్రా చేయించారంటూ ఈయన ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విషయం గురించి సంబంధిత అధికారులకు కలిసి న్యాయం జరగలేదు. వెంకటరెడ్డి, జువారి రమేష్, మట్టిపల్లి వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో కేసు కొట్టేయించారట. ఆ సందర్భంలో హైకోర్టుకు కూడా సంపాదిస్తే మానవ హక్కుల కమిషన్ కూడా కలవడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ కూడా పట్టించుకోవడం లేదని ఊరిలోని రెడ్డి సంఘం నుండి తీసివేశారని వారిపైన సంబంధిత అధికారులకు చట్టమైన చర్యలు తీసుకోగలరని మనవి చేస్తూ 60 సంవత్సరాల వృద్ధుడైతే బొమ్మినేని చంద్రారెడ్డి అనే వ్యక్తి న్యాయం కోసం సుప్రీంకోర్టుకు సైకిల్ యాత్ర అయితే ప్రారంభించాడు. ఈ సైకిల్ యాత్ర ఏంటి, అసలు ఆయన ఎప్పటి నుంచి ప్రారంభించాడు, అసలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి మీ పేరేంటిది, అసలు ఏంటి న్యాయం కోసం అని పోరాటం అని చెప్తారు. సైకిల్ యాత్ర ప్రారంభించి ఎప్పటి నుంచి ప్రారంభించారు? అసలు మేము తెల్లారి ఇడ్రాయి బలవంతంగా వచ్చిన రాజయ్య దగ్గర వాళ్ళందరూ ఇడ్రాయి ముగ్గురు వేసిండ్రు. సురేందర్ రెడ్డి, సుఖోదర్ రెడ్డి, పెద్దిరెడ్డి, రాజిరెడ్డి వాళ్ళందరూ విడ్రా వచ్చి నా ఇంటికి 3 గంటల రాత్రికి బొమ్మినేని యాదమ్మని కోరియని తీసుకొచ్చి లేపించిండు. అసలు ఏంటిది, ఏం విడ్రా చేపించి సర్పంచ్కి నువ్వు విడ్రా కామంటే నీ ఏ సంవత్సరంలో సర్పంచ్ పోటీ చేద్దాం అనుకున్నా? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే నాకు 5 కిలో చదువుకోలే కానీ అయితే వాళ్ళకి విడ్రా కామంటే నీకు కానంటే 4 గంటల రాత్రి చెప్తే నేను కానంటే కానక ఉరుకుతా అంటే బొమ్మినేనికి స్టార్ట్ చేయమని పడ్డాడు. అసలు పోయినాక మళ్ళీ తప్పించుకోపోయినాక మళ్ళీ ఉరుకుతా అంటే బొమ్మినేని రవీంద్ర రెడ్డి ఉరుకుతా చెప్తే బావికాడికి వచ్చి గిద్దబండ ఆడికి వచ్చి వాళ్ళ బొమ్మినేని పెద్దిరెడ్డి కొడుకు కానీ ఆ కేసు పెట్టలేదు, ఎందుకంటే అమెరికా పోయిందని బొమ్మినేని పెద్దిరెడ్డి కొడుకు వచ్చి గల్లందుకున్నాడు. వాళ్ళు ఇలా పెద్దిరెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళు ఇంకో పెద్దిరెడ్డి నిలబడి సర్పంచ్ పెద్దిరెడ్డి ఇంటికి వచ్చిండు. బదిలీ తీసుకొని ఉప్పుల తల గ్రామం పోయి ఆపి మామూలు తీసుకుపోయి డ్రా చేయించాడు. నేను బలవంతంగా చేయించాడు. నేను అసలు కాదంటే నన్ను ఉప్పుల గ్రామాలు ఆపిండు. నన్ను కూడా తీసుకపోతే అటు నేను ఏం మాట్లాడలే. ఇక చాలా అని తెల్లారి మర్డర్ కేసు వేసాను. తెల్లారి మర్డర్ కేసు అయితే మర్డర్ కేసు ఏం కావాలి. ఈ మర్డర్ కేసు అయినాక 15 రోజులకు ఈ జువార్ రమేష్, మట్టిపల్లి వెంకటేశ్వర మర్డర్ కేసు ఎవరి మీద వేసారు? వీళ్ళందరూ చేసిన ఎందుకు వేసాను? నన్ను వచ్చి ఇట్లా బలవంతంగా విడ్రా చేయించాలనేది చేసిన. చేస్తే కాకపోతే మా కేసు కొట్టేసిన కాంచి మొదలు పెడితే ఇక నేను హైకోర్టు, మానకుల సంఘం, సైకిల్ తిరిగి లకిడి కపూర్ ఎక్కడ పోయినాయి కాదు. 2019 సర్పంచ్ ఎన్నికల కోసం పోటీ చేశావు. అప్పుడు విత్డ్రా చేయమని వీళ్ళంతా ఇబ్బంది పెట్టిండ్రు. అప్పటి నుంచి యాత్ర అనేది సాగుతున్నాను. తిరిగి హైకోర్టు పోయినా, మానకుల సంఘం పోయినా, మన ముఖ్యమంత్రి ప్రజావాణి పోయినా, లకిడి కపూర్ పోయినా, హైకోర్టు ఎక్కడ పోయినా న్యాయం కాలే. కలెక్టర్ ఆఫీస్ పోయినా సైకిల్ తొక్కి నా నుంచి కాలే. కాకపోతే మొన్న రీసెంట్గా పోయిన 5 తారీఖు 3 నెలల 5 తారీఖు మా కోడళ్ళ బిడ్డ ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ కానీ చేస్తే కానిస్టేబుల్ పిలిచి నువ్వు అర్జెంట్గా రాస్తున్నా అంటే ఇలా బట్టలు పెట్టకుండా అయిపోయింది. అక్కడ పిలిచినా అది పిలవగానే పోయినా ఆడ 5 పేరు రాసుకున్నాడు. వేరే ఊరెంబడి జాగ్రత్త రాగానే అటు పోయింది. నన్ను ఏం సపోర్ట్ చేయాలి కేసు. ఏ రోజు నుంచి ప్రారంభించాను యాత్ర? ఇవ్వాలి 3:30కు. ఎక్కడి వరకు కొనసాగిస్తావు? సుప్రీంకోర్టు దాకా వెళ్తావు సైకిల్ యాత్ర? నేను చచ్చితే శివన్న రావాలి కానీ నేను రానిగా అంత విరక్తి పుట్టింది. ఎందుకు, అసలు ఏం న్యాయం కావాలి అసలు నీకు? రెడ్డి సంఘం చిట్టి ఎందుకు ఇస్తలేరు, నన్ను భోజనానికి ఇస్తాను, నా ఇంటికి ఎందుకు లేపిండ్రు, ఇది కావాలి మనకు. అంటే అధికారులకు, ప్రభుత్వానికి నువ్వు ఏ విధమైన కోరుకుంటున్నావు న్యాయం అని? మాకు అధికారులు న్యాయం చేస్తారని పోతే న్యాయం కావాలని కోరుతాను. అంటే ఈ సుప్రీంకోర్టు దానికంటే ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటాను? 3 నెలలు కానీ 4 నెలలు కానీ పోడే చచ్చిపోయా ప్రస్తుతం ఇదో పేరు ఉంటుంది. మీ అసలు చచ్చిపోయిన మీరు బాధపడతారు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసావు నీ యాత్ర? ఈ 2 అసలు నీ పేరేంటిది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మేము రంగనాథపల్లి జపరాన్ మండలి కానీ మా స్టేషన్ కనుప నుంచి బయలుదేరిన. స్టేషన్ కనుపలో వెళ్ళి చేసుకొని ఇటు బయలుదేరిన. అంటే నువ్వు అక్కడ దాకా పోదందుకు నీకు ఏమైనా డబ్బులు ఉన్నాయా ఫస్ట్? ఇక మావాని కొన్ని ఇస్తే ఖరాబ్ అయినాయి, ఖర్చు అయినా ఇవ్వాలి. మావాని పోయిన పై రేపు కొట్టమని ఒకళ్ళకు కొడితే కొడతాను పోతుంది. అటుగా మా గొల్లల పిల్లని కొట్టమంటే కొడతాడు మావాని దోస్తు. అట్లా మా కొడుకు వద్దన్నాడు. మా కొడుకు వద్దనే పక్కకు పోయిండు. మా కొడుకు, మా భార్య, మా కోడలు, మా బిడ్డ వద్దంటే పక్కకు పోయిండు వాళ్ళు. మీరు నుంచి కాదు, నేను చచ్చిపోయినా మంచిగా, నేను చచ్చినా రాకుండా బయలుదేరుతాను. అంటే ముఖ్య కారకులు ఎవరు నేను అడ్డుకున్న వాళ్ళు, అంటే నేను పోటీ చేయకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరు? ముఖ్యంగా పెద్దిరెడ్డి, కృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళు. ఎందుకు చేశాను నువ్వు? ఎందుకంటే మీ సర్పంచ్ ఏకగ్రహం కావాలని. వాళ్ళు గెలవపోరు నేనుంటే అట్లా.
రైట్, ఇది 60 సంవత్సరాల వృద్ధుడు చెప్తున్న విషయం, బొమ్మినేని చంద్రారెడ్డి చెప్తున్న విషయం. గత కొన్ని రోజుల 2019 సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తుంటే వీళ్ళు నన్ను విత్డ్రా చేయించారని భయపెట్టి విత్డ్రా చేయించారు. అప్పటి నుంచి ఎలాంటి న్యాయం జరగలేదని అందువల్ల ఈ రోజు నుంచి సైకిల్ యాత్ర అయితే ప్రారంభించాడు. ఇక్కడ నుంచి ఇతని సొంత ఊరు వచ్చేసి శేషంగన్పూర్, అక్కడ జఫర్గడ్డ ఏరియా, అక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా అయితే ఈ సైకిల్ యాత్ర అయితే చెప్తున్నాడు. నేను సత్యవాక పోరాటం అయితే చేస్తా అంటూ ఇతను చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని శనసన్, వరంగల్.